వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్ స్వాగతం. పట్టణ పేదలకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 72 గజాల ఇళ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం. వీటికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు ప్రతిరోజు అందించడం అయితే జరుగుతుంది. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఎన్నో మన ఛానల్లో మీకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వివరాలకు ఇక్కడ ఒకసారి వెళ్ళిపోయినట్లయితే, పట్టణ పేదలకు 72 గజాల భూమి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం. పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే అర్హులు కలిగిన నిరుపేదలు ఉంటారో వారికి 72 గజాల చొప్పున భూమిని కేటాయించి అదేవిధంగా ఇల్లు కూడా నిర్మిస్తామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. దానికి కావాల్సిన ఏదైతే భూములు ఉన్నాయో వాటికి సంబంధించిన భూములను కూడా గుర్తించాలని కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసిన సమాచారం. మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, పట్టణ పేదలు ఎవరైతే ఉన్నారో వారి అర్హులను గుర్తించి వారికి 72 గజాల భూమితో పాటుగా వారికి ఇళ్లను నిర్మించే ఆలోచన కూడా చేస్తామని. ఆల్రెడీ మనకు చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల ఇందిరమ్మ ఇండ్లు అనేటివి ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సొంత ఇల్లు కలిగిన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసింది. L1, L2, L3 అదేవిధంగా L4 కేటగిరీ, L3 కేటగిరీ కింద దాదాపు ఈ విడుదల కింద దాదాపు ఇందిరమ్మ ఇళ్లను లిస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తున్న విషయం అంతా తెలిసింది. ఇక పట్టణ ప్రాంతాలకు సంబంధించి భూములను 72 గజాలతో పాటు కూడా ఇళ్లను నిర్మించే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్న సమాచారం. వీటికి సంబంధించిన కావాల్సిన అర్హతలు ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా వివరాలు మరొక వీడియోలో మీకు పూర్తిగా అందించడం అయితే జరుగుతుంది. ఆ యొక్క వీడియో మీరు అందుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుంటే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది మీరు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయండి.